హే గాయ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్న వాళ్ళు 2023లో చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో చాలా చేంజ్ అయినాయి. ఈ 2024లో మన ఛానల్ పెడదాం అనుకుంటే ఎవరైనా డివోషనల్ ఉంటుంది కదా, అలాంటివి పెడదాం అనుకున్నప్పుడు కొంతమంది కాపీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇమేజెస్. సో అలా పెట్టడం వల్ల మనకు మానిటైజేషన్ ఫెయిల్ అయిపోద్ది. సో అలా కాకుండా మన మానిటైజేషన్ కూడా అప్రూవ్ అయ్యేలాగా అసలు ఛానల్ స్టార్టింగ్ నుంచి ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ఈ డివోషనల్ సంబంధించిన ఛానల్స్ కోసం అయితే నాకు ఎంతోమంది అయితే మెసేజ్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు డివోషన్ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఛానల్ రన్ చేయాలంటే ఇప్పుడు లార్డ్ శివ కోసం తీయాలంటే లార్డ్ శివ పిక్స్ కావాలి, లేకపోతే లార్డ్ కృష్ణ కోసం తీయాలంటే లార్డ్ కృష్ణ కోసం పిక్స్ కావాలి. ఆ పిక్స్ మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని మన యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అయినప్పుడు అప్పుడు మనకి రీయూజ్ కంటెంట్ వస్తుంది. రీయూజ్ కంటెంట్ రావడం వల్ల మానిటైజేషన్ ఫెయిల్ అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మీ ఫొటోస్ వాడారు ఆల్రెడీ. సో వేరే వాళ్ళు యూజ్ చేయడం వల్ల మళ్ళీ మీరు యూజ్ చేశారు. సో దానివల్ల మీకు మానిటైజేషన్ తీసేస్తామని చెప్పేసి క్యాన్సిల్ చేసేస్తారు. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇవన్నీ డిలీట్ చేసుకుని మళ్ళీ రీయూజ్ కంటెంట్ పోయేలాగా కొత్త వాచ్ అవర్స్ రప్పించుకుని చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక ఆప్షన్ ఉందన్నమాట. అంటే వేరేగా ట్రై చేయొచ్చు. అదేంటంటే ఏఐ ద్వారా అనమాట. సో ఈ మధ్యకాలంలో ఏఐ ఎక్కువ అవడం వల్ల చాలా ఈజీగా వస్తున్నాయి పిక్స్. కానీ ఇది చెప్పడం వల్ల నాకు కూడా కమ్యూనిటీ కానీ స్ట్రైక్ పడే అవకాశాలు ఉంటాయి. చూడండి, ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్రియేట్ స్టార్ట్ అన్నది కదా, స్టార్ట్ ఫ్రీ ట్రయల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో అయిపోయింది ఛాన్స్ మీకు మళ్ళీ ఇంకో లాగిన్ అవ్వండి. గూగుల్తో లాగిన్ అవ్వండి. ఒకసారి లాగిన్ వేరే నెంబర్తో అవ్వండి, అదే వేరే జీమెయిల్తో, తర్వాత ఇంకో మెయిల్తో అవ్వండి. అలా క్రియేట్ చేసుకోండి. అక్కడ టైప్ చేయండి మీకు నచ్చింది. హనుమాన్ కావాలితే హనుమాన్ ఆన్ రోడ్డు, హనుమాన్ ఇన్ హిమాలయ, అలాగే మీకు నచ్చినట్టు రాస్తే పైన పిక్స్ వస్తాయి. సో ఆ పిక్స్ మీకు చూపిస్తలేదు నేను, ఎందుకంటే స్ట్రైక్ పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఇల్లీగలో లీగలో తెలియదు ఈ వెబ్సైట్. సో తేడా కొట్టిందంటే మాత్రం నాకు స్ట్రైక్ పడిపోద్ది. నాకు ఆల్రెడీ స్ట్రైక్ ఉండడం వల్ల నేను చేయట్లేదు, బ్లర్ చేస్తున్నాను. కానీ ఇది కంపల్సరీ మీకు చూపించాలి. ఇది ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ స్ట్రైక్ పడతాను భయపడ్డాను. కానీ తప్పదు ఇంకా, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి. స్ట్రైక్ పడితే పడింది. నేనైతే ఒక పైన బ్లర్ చేస్తున్నాను. ఇలాగ మీకు నచ్చిన టైప్ చేస్తే ఫొటోస్ పైన వచ్చేస్తాయి. ఆ పైన నేను ఒక సింబల్ పెడతా చూడండి మీకు, అక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేస్తే అది వీడియోగా కన్వర్ట్ అయిపోద్ది. అంటే ఆ ఫోటో వీడియోగా కన్వర్ట్ అయిపోద్ది. దాని పక్కన కింద చూడండి వచ్చింది కింద. ఇప్పుడు ఇది వీడియో ప్లే చేస్తున్నాను, ఇది వీడియోలో ప్లే అయిపోతుంది. సో వాళ్ళు ఇచ్చిన ఏ ద్వారా వచ్చిన ఫోటో, అదే మీకు దగ్గర ఒక ఫోటో ఉందనుకో, దాన్ని వీడియోగా కన్వర్ట్ చేయాలనుకో, ఆ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో సింబల్ ఉంటుంది ఇక్కడ వీడియో సింబల్ ఉంది, అక్కడ క్లిక్ చేసుకోండి. చేసుకుంటే ఆ ఫోటో వీడియోగా కన్వర్ట్ అయిపోయి డౌన్లోడ్ అయిపోద్ది ఇక్కడ. సో ఇప్పుడు ఆ ఫోటో ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరైనా అప్లోడ్ చేసుకున్నా ఆ ఫోటో వీడియోలో కన్వర్ట్ అయిపోయింది కదా. సో యూట్యూబ్ అల్గారిథం తెలియదు అనమాట. సో మనకి రీయూజ్ రాదు. ఓకేనా. ఇక్కడ ఫోటో సేవ్ చేసుకోవడం అనమాట. ఈ ఆప్షను నేను పెట్టిన దగ్గర ఫోటో సేవ్ అవుతుంది. అంటే ఏంటి, మీరు ఆ బాక్స్లో కింద రాస్తారు కదా, మీకు ఏ దేవుడు కావాలో ఆ దేవుడి నేమ్ రాస్తే ఆ ఫొటోస్ వస్తాయి ఏ ద్వారా కన్వర్ట్ అయ్యి. సో ఎవరు యూజ్ చేసి ఉంటారు అనమాట. సో అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఆ ఫొటోస్ని మీరు యూజ్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీకు రీయూజ్ కంటెంట్ రాదు. ఇలా వాడుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారు, ఇలా గూగుల్లో హనుమాన్ అని చెప్పి టైప్ చేసేసి ఆ ఫొటోస్ వాడతారు. అవి వాడటం వల్ల మీకు రీయూజ్ కంటెంట్ వచ్చి మానిటైజ్ ఫెయిల్ అయిపోతుంది. అవునా. ఇప్పుడు చూడండి, లార్డ్ శివ అని చెప్పి టైప్ చేశాను. సో ఇలా వాడుతున్నారు అనమాట. ఇలా వాడద్దు. ఓకేనా. ఇలా వాడుకోండి ఫొటోస్ నేను చెప్పినట్టు ఏ ద్వారా. నెక్స్ట్ మీ ఇంట్లో ఇలా తీయండి. ఇప్పుడు ఇలా పూజ చేస్తున్నట్టు, అంటే మీరు కనబడేలాగా ఉంటే ఇలా ఇలా హారతి ఇస్తున్నట్టు, హారతి ఇస్తా పూజ చేస్తా. ఒక దేవుడి కోసం చెప్పండి. ఇప్పుడు వినాయకుడి కోసం ఒక వీడియో, లార్డ్ శివ కోసం ఒక వీడియో, అలాగా ఇలా పూజ మీ ఇంట్లో ఉన్న పూజ గదిని చూపిస్తా చేస్తే ఇంతకన్నా బెస్ట్ ఇంకెక్కడ ఉండదన్నమాట. మీరు ఎడిటింగ్ కూడా చేసుకోగలదు. ఓకేనా. కొంతమంది ఇలా చేస్తారు, అంటే దేవుడి బొమ్మ పెట్టి పైన ఫ్లవర్స్ వచ్చినట్టు ఇలా పెడతారు. కానీ ఆల్రెడీ ఈ లక్ష్మీదేవి బొమ్మ ఆల్రెడీ పెట్టింది కదా. సో ఇది మానిటైజ్ ఫెయిల్ అయిపోద్ది. సో ఇలా పెట్టకూడదు. ఓకేనా. ఇలా యూజ్ చేసుకోండి. ఇలా మీ ఇంట్లో చేసుకుని పూజ అప్పుడు బాగుంటుంది. ఇది చూడండి, అదేంటంటే మనకు ఫ్రీగా వేరే వీడియో అది. ఇది ఇంట్లో తీసిన వీడియో. మనం యాక్చువల్గా ఇలా తీస్తాం. అవునా. ఇలా తీసుకుని సపోజ్ అది ఉంది కలసం గురించి చెప్పచ్చు. సో ఇలా దేవుడి కోసం ఇలా తీసుకొని ఇలా టర్న్ తిప్పుకుంటా దేవుడిని చూపిస్తా, ఒక్కొక్క దేవుడిని చూపించి ఆ దేవుడి కోసం చెప్పడం. అలా వీడియోలు ఎన్ని వీడియోలు ఉంటే అన్ని వీడియోలు తీసుకోవచ్చు మీరు.
ఇలాగైతే మీకు రీయూజ్డ్ కంప్లైంట్ రాదు అండ్ మానిటైజేషన్ కూడా అయిపోద్ది. ఇలా డైరెక్ట్ వీడియో తీయడం వల్ల కూడా మీకు వ్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మనం ఎడిటింగ్ కూడా చేయక్కర్లేదు. అర్థమైందా? సో ఎలాగంటే వీటికి కావాల్సింది ఏంటి, జస్ట్ మనకి ట్రైపాడ్ కావాలి. చిన్న ట్రైపాడ్ మామూలుగా అయితే ఆన్లైన్లో 400 రూపీస్ ఎంత ఉంటుంది. సో ఇలాంటి ట్రైపాడ్ పెట్టుకుని ఇలా ఓపెన్ చేసుకుని జస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి మనం పూజ చేసుకుంటే ఇంకేం ఉండదన్నమాట. సో నేను చెప్పిన ఏ ద్వారా ఇమేజెస్ ద్వారా చేసినా మీకు ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మీరు డైరెక్ట్గా పూజ గది ఎలా వీడియో తీసి పెట్టినా సరే ప్రాబ్లం ఉండదు. ఈ రెండిట్లో పోల్చుకుంటే ఇలా డైరెక్ట్ పూజ గది దగ్గర వీడియో తీసుకుంటా మీరు బ్యాక్ సైడ్ పూజ చెప్పినా లేదా దేవుడి కోసం చెప్పినా అలా చూపిస్తే మీకు ఈజీగా మానిటైజ్ అవుతుంది. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అలా తీసుకోండి. అంటే మనకి ఏంటంటే యూట్యూబ్కి మన మొబైల్తో కెమెరాతో వీడియో తీసి దానికి వాయిస్ చెప్పి పెట్టాలి. ఏ యూట్యూబ్ అని సరే. అంతేగా ఎడిటింగ్ చేసుకోకూడదు. అంటే ఎడిటింగ్ చేస్తున్న దాని అర్థం ఏంటి, వేరే కాపీ పిక్స్ మనం యాడ్ చేసుకుని చేయాలి. సో అందుకనమాట. సో ఈరోజు నేను ఎందుకు చెప్పాను ఏఐ కోసం, చాలామంది బాధపడుతున్నారు. అంటే మేము ఎలా తీయలేము, కొంచెం మాకు చెప్పండి ఇమేజెస్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నారు. వాళ్ళ కోసమే ఈ ఏఐ వెబ్సైట్ అనమాట. ఈ ఏఐ వెబ్సైట్లో మీరు ఇలాగ నచ్చిన దేవుళ్ళని పెట్టుకుని చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వేరే వాటి కోసం పెట్టినా సరే దాంట్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది ఇమేజ్, సేవ్ చేసుకోండి. నేను బ్లర్ చేయడం కారణం ఏంటంటే స్ట్రైక్ పడుతుంది కంపల్సరీ నాకు. ఎందుకంటే ఇది లీగలో ఇల్లీగలో తెలియదు నాకు వెబ్సైట్. ఆల్రెడీ నాకు ఒక స్ట్రైక్ ఉంది, ఒక వార్నింగ్ ఉంది. అది మీకు వీడియో చెప్పడం వల్లే. ఇప్పుడు ఇలాంటి వీడియో కూడా మళ్ళీ పెట్టాను అనుకో కంపల్సరీ స్ట్రైక్ పడుతుంది, నా ఛానల్ పోతుంది. సో అందుకే నేను బ్లర్ చేసేస్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ బ్లర్ చేసేసి మీకు ఒక మ్యాటర్ చెప్పాను, ఒక వెబ్సైట్ చెప్పాను, దాని ద్వారా మీరు ఎడిట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో కన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక లింక్ పెడతాను, టెలిగ్రామ్లో పెడతాను. సో ఆ లింక్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మింత్రాలో కానీ ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు పెట్టి తీసేస్తారనమాట. అలాంటప్పుడు ఆ లింక్స్ తీసుకెళ్ళి మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మనీ ఆ లింక్ క్లిక్ చేసి కొనుక్కుంటే మీరు మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లోని కామెంట్లోని బయోలో పెడతాను. దాన్ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా ఆఫర్లు పెట్టినప్పుడు మీరు క్లిక్ చేసి కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు.